ఫోకస్ ఛానల్ కు స్వాగతం. అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా దేవిరెడ్డి సుధాకర్ గారి సత్యమైన పేరు వారు సమాజంలో వదిలి దేవుని చంద్రం చేరిన 8 సంవత్సరాలు పూర్తయిన ఈ సందర్భంలో వారికి ఘనమైనటువంటి నివారణ అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా కోరుకుంటూ వారిని కోల్పోయిన సుధాకరునికి సానుభూతిని తెలియజేస్తూ ఈ రోజున ఆ తల్లి పేరు మీదుగా చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి. పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలందరినీ కూడా చదివించాలి. చదువుతో పాటు ఆరోగ్యం చాలా అవసరం కాబట్టి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఒక హాస్పిటల్ నిర్మించాలి. అదేవిధంగా చదువుకున్న చదువుకి జీవితంలో ఏదో ఒక వృత్తిలో నిలదొక్కున్నప్పుడే ఆ చదువుకి సార్థకత ఉంటుందనే ఆలోచనతో ఈ ప్రాంత వాసులందరూ కూడా స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేసి ఎంతో మందికి నైపుణ్యం పెంచుతున్నటువంటి పరిస్థితులు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పెళ్లి చేసుకునేదానికి ఒక కన్వెన్షన్ సెంటర్ని దేవిరెడ్డి శారదమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న సుధాకరుని అభినందిస్తూ ఇంటికి ఇల్లాలు దీపం అంటారు. ఇప్పుడు కూడా ఇల్లాల యొక్క కృషి వల్లే మగవాడి జీవితం ఆధారపడి ఉంటుంది. అందుకే ఇంటికి శాంతి స్థానం అంటారు. ఇంటిలో ఎంత ప్రశాంతత ఉంటుందో ఇంటి యొక్క ఇల్లాల యొక్క ఆలోచన, ఇంటి ఇల్లాల యొక్క సంకల్పం ఎప్పుడైతే బలంగా ఉంటుందో ఆ యజమాని బయట బాగా రాణిస్తారు అనేది మన నానుడి, సమాజంలో ఉన్నటువంటి నానుడి. నిజంగా దేవిరెడ్డి సుధాకర్ అన్న మన ప్రాంతంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి తన కాంట్రాక్ట్ వృత్తిని చేపట్టి అందులో నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి ప్రయాణించి ఎన్నో సంస్థలు ఏర్పాటు చేసి ఎన్నో వేల మందికి జీవనోపాధి కల్పిస్తూ ఈ రోజున అల్లూరు మండలంలో తొండి గ్రామంలో పుట్టినటువంటి వ్యక్తి హైదరాబాద్ లో తనకంటూ ఒక మార్కును ఏర్పరచుకుని ఎంతో మంది హృదయాల్లో తన పేరుని బదిలీ చేస్తున్నటువంటి సుధాకర్ అన్న వాళ్ళ అన్నదమ్ములు అందరినీ కూడా అభినందిస్తూ జనరల్ గా ఈ కలికాలంలో తండ్రి ఇచ్చిన ఆస్తి కోసం అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు. తండ్రి ఇచ్చిన ఆస్తి కావాలి, కనీసం తండ్రి చనిపోయిన రోజు తండ్రి చనిపోయిన రోజు 10 మందికి అన్నం పెట్టి గుర్తు చేసుకోవాలన్నటువంటి ఈ రోజులు 190 కుటుంబాల్లో జరుగుతున్న విషయం చెప్పడానికి నాకు ఎటువంటి అతిశయోక్తి కాదు. జన్మనిచ్చారు, ఆకారాన్ని ఇచ్చారు, తెలివినిచ్చారు, సంపదనిచ్చిన తల్లిదండ్రులకి వాళ్ళు చనిపోయిన రోజు కనీసం 10 మందిని పిలిచి అన్నం పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఆస్తుల కోసం కొట్టుకుంటున్న ఈ రోజుల్లో భార్య చనిపోతే ఆమె జ్ఞాపకార్థం, ఆమె తన ఎదుగుదలకు తోడ్పడిన జ్ఞాపకార్థం, ఆమె ఆశీస్సులతో తన బిడ్డలకి జన్మనిచ్చినటువంటి కృతజ్ఞతగా వాళ్ళ దేవిరెడ్డి కుటుంబం ఎక్కడో పుట్టిన బిడ్డ, ఎక్కడో ఉన్న ఆడపిల్ల మన ఇంటి పిల్లై దేవిరెడ్డి ఇంటి పేరుని పుట్టుకుపుచ్చుకొని దేవిరెడ్డి కుటుంబాన్ని పెంచిన దాంట్లో ఆ తల్లి పడ్డ కష్టాన్ని ప్రత్యేక ఈ రోజున సుధాకర్ రెడ్డి గారు ఆమె పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం, ఆమె పేరు మీద ఎంతో మందికి ఈరోజు విద్యాదానాన్ని, ఆరోగ్య దానాన్ని, స్కిల్ సెంటర్ని, పెళ్లిళ్ళని ఆశీర్వదిస్తూ చేస్తున్నందుకు సుధాకర్ రెడ్డి ఫ్యామిలీని ప్రత్యేకంగా అభినందిస్తూ ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సుధాకర్ రెడ్డిని అభినందిస్తూ ప్రతి మానవ జీవితంలో ప్రతి మనిషికి ఉండాల్సిన లక్షణాల్లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన DAR ఫోకస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.